హాయ్ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఊహల ఊయల. నేను మీ నాగలక్ష్మి. అందరికీ పండగ శుభాకాంక్షలు, భోగి శుభాకాంక్షలు. ఈరోజు మేమైతే ఏమేమి చేస్తున్నాము, ఎలా చేస్తున్నాము, మార్నింగ్ లేచాము, రెడీ అయిపోయాము, పూజ చేసుకున్నాము. ఇప్పుడైతే అలాగే ఇప్పుడైతే గుడికి వెళ్దామని అనుకుంటున్నాము. ఇప్పుడు మేమైతే భోగి మంట దగ్గరికి వెళ్ళాము. కాకపోతే మేము మరీ ఎర్లీగా వెళ్ళలేదు, లేట్గానే వెళ్ళాము. 9 అయిపోయింది మేము వెళ్ళేసరికి. ఎందుకంటే 6 లేచిన తర్వాత లేచాక రెడీ చేసి తీసుకెళ్ళేసరికి ఆ టైం అయిందనమాట. అప్పుడు వెళ్ళేసరికి భోగిమంట మొత్తం అయిపోయింది. మేము మళ్ళీ ఇంకొక 2 ఫ్యామిలీస్ వచ్చారు. వాళ్ళు మేము కలిసి అక్కడ ఇంకా చెక్క ముక్కలు అవి ఉంటే అవి వేస్తే మళ్ళీ ఒక భోగిమంట తయారైందనమాట. ఆ భోగిమంటలో మేము కూడా వాళ్ళు భోగి పిడకలు తెచ్చారు అమెజాన్ నుంచి ఆర్డర్ చేసుకుని. అందులోవే ఆరుకు కూడా 2 పిడకలు ఇస్తే ఆరు కూడా వేసిందనమాట. మా అమ్మ అయితే మేము వస్తామని చెప్పి దండలు గుచ్చి ఉంచింది భోగి పిడకలు. కానీ మేము వెళ్ళలేదు కదా, అందుకని మా చెల్లి వాళ్ళ పిల్లలు వేసుకున్నారనమాట అవి. ఆవు పిడకలు, ఆవు పేడ కూడా అమెజాన్లో అమ్ముతున్నారంటే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఇదైతే మా కమ్యూనిటీలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడి అనమాట. ఇక్కడ భోగి రోజు గోదాదేవి కళ్యాణం జరిగింది. మేము మార్నింగ్ వెళ్దాం అనుకున్నాం కానీ మార్నింగ్ వెళ్ళడం అవ్వలేదు. అందుకే మేము మధ్యాహ్నం 12 ఆ టైంకి వెళ్ళాము. అప్పటికి కళ్యాణం అయిపోయింది. అందరికీ పంతులు గారు అక్షంతలు వేస్తున్నారు. కళ్యాణంలో చేసిన అక్షంతలు ఉంటాయి కదా, అవి అయితే అందరికీ వేస్తున్నారనమాట. మేము కూడా వెళ్ళి దర్శనం చేసుకుని పంతులు గారి చేత అక్షంతలు వేయించేసుకుని బయటకు వచ్చాము. ఇక్కడైతే ఆ రోజు భోజనాలు కూడా పెట్టారనమాట గుళ్ళోనే అందరికీ. గుడి అయితే చాలా బాగుంటుంది, చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది. చాలా రకాల మొక్కలు ఉన్నాయన్నమాట. పూల మొక్కలు, కొబ్బరి మొక్కలు అన్నీ చాలా ఉన్నాయి. ఇక్కడైతే భోజనాలు జరుగుతున్నాయి, అందుకే అందరూ వచ్చారనమాట. ఆ కళ్యాణం చూసి అందరూ ఇంకా అక్కడే భోజనం చేసి వెళ్తున్నారు. సరే అని చెప్పి నేను కూడా ఈయనకి ఫోన్ చేశాను గుడికి రమ్మని చెప్పి. అప్పుడు ఈయన కూడా గుడికి వచ్చారనమాట. ఒక 10 నిమిషాలకు వచ్చారు. అప్పుడు అందరం కలిసి భోజనానికి అయితే వెళ్ళామన్నమాట. చూసారు కదా గుడి అయితే ఎంత బాగుందో. ఈ గుడి బయట యూకలిప్టస్ చెట్లు ఉన్నాయన్నమాట. అక్కడ ఆ చెట్ల మధ్యలో పెట్టారు భోజనాలు. చాలా బాగుంది, హాయిగా అనిపించింది. చెట్ల మధ్యలోంచి ఈ పక్కకు వస్తే ఇక్కడ కూడా గచ్చులాగా చేసి ఉందన్నమాట. చిన్న కోనేరు కూడా ఉంది. మేము కూడా అక్కడే కూర్చుని తిందామని చెప్పి భోజనం తెచ్చుకున్నాం అనమాట. వంటలు అయితే సూపర్ ఉన్నాయి, చాలా బాగుంది ఫుడ్ అయితే. ఇదిగో చెప్పాను కదా కోనేరు అని, చిన్న కోనేరు మధ్యలో లక్ష్మీదేవి, కలువ పువ్వులో కూర్చుని లక్ష్మీదేవి ఉన్నారనమాట. ఆ కోనేరు దగ్గర అందరూ కూర్చుని భోజనాలు చేస్తున్నారు. మేము కూడా అక్కడే కూర్చుని నేను కూడా తిన్నామన్నమాట. అయితే ఈ ఏనుగుల దగ్గర నుంచుంటాను ఫోటో తీయమని అడిగింది. కానీ ఒక్క ఫోటోకి కూడా అస్సలు సరిగ్గా పోజ్ ఇవ్వలేదన్నమాట. ఇదిగో ఈ ఫోటోలకి పోజ్ ఇవ్వడం ఇలాగనమాట. అసలు ఎలా చూసేది మళ్ళీ వెంటనే తిరిగిపోయి వెనక్కి తిరిగిపోయేది. కానీ ఫోటో మాత్రం తీయాలంట. గుడి నుంచి ఇంటికి వచ్చేటప్పుడు అనమాట ఇది. కుక్కలు చూసారు కదా వరుసగా ఎలా పడుకున్నాయో ఒకదాని వెనకాల ఒకటి. వచ్చేసిన తర్వాత ఇంకా అయితే ఇంటికి రానందనమాట. కిందే అక్కడ పిల్లలు ఆడుకోవడానికి పార్క్ లాగా ఉంటుంది, అక్కడే ఆడుకుంటానని చెప్పి ఒక గంటన్నర ఆడింది. సైకిల్ దొక్కింది, కాసేపు ఉయ్యాలు ఊగింది, కాసేపు రంగుల రాట్నం తిరిగింది, కాసేపు స్లైడ్ జరిగింది. అక్కడ ఉన్న మొత్తం అన్నీ ఆడేసిందనమాట. అయినా సరే ఇంటికి రావడానికి మాత్రం మనసు ఒప్పట్లేదు. సైకిల్ నీ సైకిలే. అరుస్తుంది. సైకిల్ ఆపినప్పుడు సౌండ్ వస్తుందని చెప్పి అది వచ్చినప్పుడు నేను చెప్పాలంట. ఎందుకు సౌండ్ రాలేదని చెప్పి మళ్ళీ నన్ను అడుగుతుందనమాట. ఇంకా ఇదైతే సాయంత్రం భోగిపళ్ళు పోసినప్పుడు. భోగిపళ్ళు మేము ఇంకా వేరే మాకు తెలిసిన వాళ్ళ పిల్లలు ఉన్నారు, మా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలతో కలిసి పోద్దాం అనుకున్నాం కానీ కుదరలేదనమాట. అనుకోకుండా ఒక్కదానికి మాత్రమే పోయాల్సి వచ్చింది. 6కి లాస్ట్ ఇయర్ అయితే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పోసాము. అప్పుడు అందరినీ పిలిచి పోసామన్నమాట. అందుకని చెప్పి నా భోగిపళ్ళకి ఎవరో రాలేదేంటి, నాకు ఉండాలి కదా భోగిపళ్ళు పోయడానికి, అందరూ రావాలి కదా అని అడిగిందనమాట. లేదు ఈ సంవత్సరానికి ఇంకా నీ ఒక్కదానికే అమ్మ అని చెప్పాము. మేము అనుకున్నది అవ్వలేదనమాట. అందుకే 6కి ఒక్కదానికే పోయాల్సి వచ్చింది. అలాగే ఇక్కడికి మేము కొత్తగా కూడా వచ్చాం కాబట్టి మాకు ఎవ్వరూ తెలీదు. అందుకే మేము ఎవరిని కూడా పిలవలేదనమాట. జస్ట్ నేను ఈయన ఇద్దరం కలిసి పోసేసాము. పోసిన తర్వాత మళ్ళీ నన్ను పోయమని అడిగిందనమాట. అందుకే నేను ఇక్కడ పోస్తున్నాను. నేను పోసిన తర్వాత మళ్ళీ ఆవిడ కూడా తీసుకుని అన్నీ చాలాసేపు ఒక గంట అక్కడే కూర్చొని ఉన్నది. చక్కగా పోసుకుంది, తనకు తనే పోసేసుకుంది. ఎవరు లేరు కదా అందుకుని తనకు తనే పోసేసుకుని బంతి రేఖలు, చామంతి రేఖలు అన్నీ మొహానికి అది ఫేస్ ప్యాక్ వేసుకుందనమాట.
ఆరుకి అందరూ ఉంటే చాలా ఇష్టం. అందుకని చెప్పి ఎవరు లేరని కొంచెం సాడ్‌గానే ఫీల్ అయింది. అందరూ ఉండాలి కదా! నేను కట్టమూరులో భోగిపళ్ళు పోసుకోవాలి కదా! ఇక్కడెందుకు పోసుకుంటున్నాను? నన్ను కట్టమూరు ఎందుకు తీసుకెళ్ళలేదు? ఇలాంటి ప్రశ్నలు బోలెడన్ని అడిగింది. చాలా సేపయితే ఆ స్టూల్ మీద నుంచి ఇంక అస్సలు లేవలేదనమాట. ఒక్కతే కూర్చుని అవన్నీ తీసుకుని రేగిపళ్ళు, బంతిపూలు ఇవన్నీ తీసుకుని తన నెత్తిమించి తనే వేసేసుకుంది. రమ్మన్నా సరే రాలేదు. ఫుడ్ తినడానికి కూడా రాలేదనమాట. లాస్ట్‌కి ఒక గంట ఆడుకున్న తర్వాత అప్పుడొచ్చింది. ఇంక తర్వాత సంక్రాంతి రోజైతే మేము అనకాపల్లి మా అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. సంక్రాంతి అయితే అక్కడ చేసుకున్నాము. ఆరు అయితే బాగా ఎంజాయ్ చేసింది. అక్కడ వాళ్ళ తాతగారు వాళ్ళ బాబాయ్ ఇద్దరు సైకిల్ అది తొక్కించారనమాట. వాళ్ళిద్దరిని మీరు నాకు ఉండాలి పట్టుకోవాలి అని చెప్పి ఆర్డర్లు కూడా వేసింది. వాళ్ళిద్దరూ తొక్కించారనమాట. మామూలుగా పట్టుకోకుండా కూడా తొక్కుతుంది. కాకపోతే వాళ్ళిద్దరు వెనకున్నారని చెప్పి వెనక్కి పక్కకి చూస్తుంది తప్ప ముందుకు చూడట్లేదు అసలు. ముందుకు చూసి తొక్కమంటే తొక్కట్లేదనమాట. అదిగో వాళ్ళ బాబాయ్ వైపు చూసి తొక్కుతుంది. అందుకని చెప్పి కూడా ఉండి తొక్కిస్తున్నారు. ఇక్కడ ఈ కుక్కలు కనిపిస్తున్నాయి కదా, ఇవైతే ఆస్థాన కుక్కల్లాగా అనమాట మా అత్తయ్య గారు వాళ్ళకిని. ఎందుకంటే ఇక్కడ ఏ కుక్క పిల్ల పుట్టినా ఏ కుక్క ఉన్నా ఎక్కడే ఫుడ్ పెడతారో అవి ఎక్కడే తింటాయి, ఎక్కడే తాగుతాయి, కరెక్ట్గా టైంకి వచ్చేస్తాయి అన్నమాట. ఎన్ని కుక్కలు ఉన్నాయంటే చాలా కుక్కలు ఉన్నాయి. పెద్ద కుక్కలు చిన్న కుక్కలు మళ్ళీ వాటికి పుట్టే పిల్లలు ఇవన్నీ బోల్డ్ ఉన్నాయన్నమాట. వాటన్నిటికీ పెడతారు. సరే కదా, బకెట్ పక్కకి వెళ్ళిపోకుండా ఒక తాడు కట్టి అందులో వాటర్ పోసి పెట్టారు. అవి తాగ వచ్చారు డాడీ బయటికి అమ్మగారు ఎప్పుడు సంతోషం ఈ సంవత్సరం గంగిరెద్దు వచ్చారు లేదో కూడా తెలియలేదు. లాస్ట్ ఇయర్ అయితే వచ్చారు. చాలా అవి పండగలకి జరిగేవి అవన్నీ కూడా ఇప్పుడైతే చాలా మిస్ అవుతున్నాం కదా. మన చిన్నప్పుడు ఉన్నట్టు ఇప్పుడైతే ఏమీ లేదు. ఇక్కడైతే అనకాపల్లిలో అయితే హరిదాస్ గారు కూడా రావట్లేదంట. కట్టమూరులో అయితే ఇప్పటికీ బండి వేసుకుని వస్తున్నారు. అనకాపల్లిలో అయితే రావట్లేదంట. ఇది వరకు పండగలంటే బోల్డ్ అంత సందడి ఉండేది. ఇప్పుడు అలాంటి సందడి ఎక్కడో కానీ కనిపించట్లేదు. చాలా తక్కువ మంది ఇళ్లలో కనిపిస్తుంది అసలు. ఇంకా ఇదైతే కనుమ రోజు అనమాట. కనుమ రోజు మేము అనుకోకుండా సరే ఎక్కడికైనా వెళ్దాం, ఇంట్లోనే ఎందుకులే అని చెప్పి బయటికి వెళ్ళాము. సరే గంగవరం బీచ్కి వెళ్దాము అని చెప్పి అనుకున్నాం అనమాట. ఎప్పుడు వెళ్ళలేదు, ఇంక అన్ని బీచ్లు చూసాం, ఈ ఒక్క బీచ్ చూద్దాము అని చెప్పి. కానీ అది మాకు తెలీదు, అది కనుమ రోజు ఒక్కరోజు ఓపెన్ చేస్తున్నారంటే ఇప్పుడు ఓపెన్ చేయట్లేదంట గంగవరం బీచ్ అయితే. అది కూడా వేరే ఒక రూట్లోనే ఓపెన్ చేస్తున్నారంట. అక్కడ గుడి అమ్మవారి గుడి ఉంది, అక్కడ పండగ జరుగుద్దంట కనుమ రోజున. అందుకని చెప్పి ఆ ఒక్కరోజు మాత్రమే ఓపెన్ చేస్తున్నారంట. మాకు తెలియకపోయినా మేము మంచి రోజునే వెళ్ళామన్నమాట. కానీ రోడ్ అయితే అస్సలు బాగాలేదనమాట. కొద్దిగా దూరం వరకు బాగానే ఉంది, ఇంకా అక్కడి నుంచి అస్సలు బాగాలేదు. అందరూ దారిలో ఆగి మొహానికి దుమ్ము పడకుండా కర్చీఫ్లు చున్నీలు అన్నీ కట్టుకుని అప్పుడు వెళ్తున్నారనమాట. ఎందుకంటే అసలు ఆ దుమ్మంతా రేగిపోయి దారి కూడా కనిపించట్లేదు. ఈ ఒక్కరోజు కోసం బస్సు కూడా వేశారు ఆ దారిలో బీచ్ వరకు వెళ్ళడానికి. మిగిలిన రోజుల్లో అయితే అవుటర్స్ని అస్సలు అలౌ చేయరంట. ఇక్కడ మీకు గోడ కనిపిస్తుంది కదా, ఆ గోడ స్టీల్ ప్లాంట్ గోడ అనమాట. లోపలంతా స్టీల్ ప్లాంటే. అక్కడక్కడ స్టీల్ ప్లాంట్ టవర్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ గుడికి బీచ్కి దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడక్కడ దారిలో చిన్న చిన్న గుళ్ళు కూడా ఉన్నాయి. జనం అయితే మేము వెళ్ళేటప్పటికే 12:30 1 గంట అలా అయింది. అప్పటికే చాలా జనం ఉన్నారు. ఈవినింగ్ అయ్యే కొద్దీ ఇంకా చాలా ఎక్కువ మంది వస్తారంట. అస్సలు అయితే ఖాళీ లేదనమాట. ఫుల్ జనం ఉన్నారు. ఆటోలు, బండ్లు, కార్లు, బస్సులు ఇంకా అన్నీ ఫుల్గా ఉన్నారనమాట. మేము కారు ఎక్కడో దూరంగానే పార్క్ చేసుకుని వెళ్ళాము. మళ్ళీ వచ్చేటప్పటికి తీయడానికి కుదురుతుందో కుదరదో అని చెప్పి. మేమైతే అసలు జనం ఉంటారో ఉండరో అనుకున్నాము. కానీ ఆ రోజు పండగ కాబట్టి చాలా జనం ఉన్నారు. ఫుల్ రష్గానే ఉంది. మేము వచ్చేసేటప్పటికైతే ఇంకా రష్ అయిపోయింది. ఈవినింగ్కి అయితే ఇంకా బాగా ఎక్కువ రష్ అవుతుందంట. ఈవినింగ్ ఇంకా బాగా జరుగుతుందంట. ఒక స్టేజ్ కట్టారు. ఆ స్టేజ్ మీద ఇంకా ఏవో ప్రోగ్రామ్స్ అవి ఉంటాయంట. అందుకని చెప్పి ఫుల్ బిజీగా ఉంటుంది అని చెప్పి వాళ్ళు చెప్పారనమాట. ఎన్ని ఆటోలు ఉన్నాయో చూసారు కదా, అలాగే చాలా బైకులు కూడా ఉన్నాయి. కానీ వచ్చేటప్పుడు దారంతా గతుకులు ప్లస్ మట్టి ఇలాగ మొహాల మీదకి ఎగిరిపోయేదన్నమాట ఫుల్గాని. ఇక ఇక్కడ స్టేజ్ కట్టి భోజనాలు అవి కూడా పెడుతున్నారు. జనాన్ని చూస్తున్నారు కదా, ఇంకా ముందుకెళ్ళే కొద్దీ ఇంకా బోలెడు మంది ఉన్నారనమాట. మేము అనుకున్నాం పండగలకి ఎవరు ఇంట్లో ఉండట్లేదు అనమాట. మనమే కాదు ఎవరు ఇంట్లో ఉండట్లేదు అని చెప్పి. మేము ఆరుకు వాటర్ తీసుకెళ్ళాం కానీ మాకు వాటర్ తీసుకెళ్ళడం మర్చిపోయామన్నమాట. అసలు అక్కడ మేము అనుకున్నాం ఎవరైనా ఉంటారో ఉండరో, వాటర్ అవి కూడా దొరుకుతాయో దొరకవు అని. కానీ పండగ గురించి చాలా
జనం ఉన్నారు. అలాగే ఐస్ క్రీమ్ బళ్ళు, వాటర్ బాటిల్స్, అన్ని స్నాక్స్ ఏవో చాలానే ఉన్నాయన్నమాట. అన్నీ బాగానే దొరికినాయి. నేను ఎందుకైనా మంచిదని స్నాక్స్ కొన్ని ప్యాక్ చేశాను. ఆరుకి ఆకలేస్తే ఒకవేళ ఫుడ్ అది లేట్ అయితే తినడానికి ఉంటాయని చెప్పి నేను ఆరు కోసం అయితే ఎప్పుడూ తీసుకెళ్ళిపోతాను. అలాగే మా కోసం కూడా కొన్ని తీసుకెళ్ళిపోయాను. భోజనం చేయడం కానీ లేట్ అయితే స్నాక్స్ తినొచ్చు కదా అని చెప్పి. ఇక్కడ ఈ స్నానాలకి అది అయితే మాత్రం ఎవ్వరు దిగట్లేదనమాట. ఎందుకంటే ఇక్కడ చూస్తేనే తెలుస్తుంది లోతు ఎక్కువగా ఉంటుందని. పైగా పక్కనే పోర్ట్ ఉంది. ఆ పోర్ట్లోంచి వచ్చే వాటరు అవన్నీ కూడా ఇందులోనే కలుస్తున్నాయి అనమాట. వాటర్ అయితే అంత నీట్గా ఏం లేవు. అలాగే లోతు కూడా ఎక్కువ ఉందన్నమాట. మీకు కనిపిస్తుంది కదా, అదే గుడి కొండ మీద ఉంది కదా, ఆ మెట్లు చాలా ఎక్కువగానే ఉన్నాయి. మేమైతే గుడి పైకి ఎక్కలేదు, ఇంకా ఆరుని ఎత్తుకుని ఎక్కలేక. చూసారు కదా, కానీ చాలా బాగుంది. ప్రశాంతంగా కూర్చోవడానికి అంతా చాలా హాయిగా ఉంది. బీచ్ కూడా చాలా నీట్గా ఉందన్నమాట. ఎవ్వరు కూడా స్నానాలకి అది అయితే ఏమి వెళ్ళట్లేదు. ఓన్లీ అక్కడ వాటర్ వరకు వెళ్ళడం, మహా అయితే కాళ్ళు తడుపుకున్నారు అంతే తప్ప ఎవ్వరు కూడా దిగట్లేదు అనమాట. లోతు ఎక్కువ ఉందని చూడడానికే తెలుస్తుంది. అందరూ ఊరికే ఆ సముద్రం వరకు వెళ్ళి అక్కడ ఫోటోలు తీసుకోవడం ఇవన్నీ చేశారు అంతే. దానికి ఇది కావాలంటే ఆడుకుంటుందంట. ఏం చేస్తున్నావు బీచ్లో? ఏం ఆట ఆడుకుంటున్నావు? మట్టాట? ఏం మట్టాట ఆడుకుంటున్నావు? మట్టాట అంట. మేము అక్కడ ఇసుకలో కూర్చునేసరికి ఇంత ఎక్కువ మంది లేరు. మేము దిగి కాసేపు అలా సముద్రం వైపు చూసి మళ్ళీ ఇలా వెనక్కి తిరిగేసరికి అక్కడ పైనంతా చాలామంది కూర్చున్నారనమాట. అప్పటికే రష్ ఇంకా పెరిగింది. ఇక్కడైతే పిల్లలు గాలిపటాలు ఎగరేస్తున్నారు, మీకు కనిపిస్తున్నాయి అనుకుంటాను. పిల్లలు గాలిపటాలు తెచ్చుకున్నారు, వాళ్ళందరూ గాలిపటాలు ఎగరేస్తున్నారనమాట. చూసారు కదా, చిన్నప్పుడైతే ఇలాంటి సరదాలన్నీ బాగా ఉంటాయి కదా, ఎక్కువ ఉంటాయి కదా, పెద్ద అయ్యే కొద్దీ అవి తగ్గుతాయి. చిన్నప్పుడు కదా, వీళ్ళు కూడా సరదాగా బాగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలందరూని. ఆ గుడికి వెళ్ళే మెట్లు ఏమైనా ఖాళీ అవుతాయేమో అనుకున్నాం, కానీ అసలు అవి అయితే ఖాళీ అవ్వలేదు. అలా జనం వెళ్తూనే ఉన్నారనమాట. ఇక్కడైతే అలలు భలే వస్తున్నాయి చూడండి. అలా వచ్చి మళ్ళీ అలా వెనక్కి వెళ్ళినప్పుడు చాలా బాగుంది అసలు. నాకైతే చూస్తే కొంచెమైనా ఆడుకోవడానికైనా దిగాలనిపిస్తుంది, కానీ ఇక్కడైతే అస్సలు దిగాలనిపించలేదు అనమాట. జస్ట్ కాళ్ళు తడుపుకున్నాను అంతే. ఎందుకంటే కొంచెం అలా అయినా వెళ్ళి నేను డ్రెస్ అయినా సరే తడుపుకుంటాను, కానీ ఈసారి అస్సలు తడుపుకోలేదనమాట. ఎందుకంటే చూస్తే ఇంకా లోతుగా ఉంది ఒకటిను, పైగా పక్కన నుంచి మురికి నీళ్ళు వచ్చి కలుస్తున్నాయి అనమాట. ఇంక అందుకని అస్సలు వెళ్ళాలనిపించలేదు. ఏదైనా చిన్నప్పుడు ఉన్న ఎంజాయ్మెంటు పెద్ద అయ్యే కొద్దీ తగ్గిపోతూ ఉంటుంది కదా. ఇక్కడైతే పిల్లలు చూడండి పైనుంచి ఇసుకలోంచి భలే జారి భలే ఆడుతున్నారు. మళ్ళీ పైకెక్కి మళ్ళీ కిందకి జారడం, పైకెక్కి కిందకి జారడం. ఏమైనా చిన్నప్పుడు రోజులే వేరనమాట. బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కవలోనే చూడు అందులో శంఖాలు. నా జుట్టు చూసారు కదా, అసలే తక్కువ జుట్టేమో, ఆ జుట్టు మీద ఇంకా గాలికి ఫుల్ ఎగురుతుందనమాట. ఇక్కడ చూసారు కదా, ఇటువైపు నుంచి అటువైపుకి ఒక చిన్న బ్రిడ్జ్ ఉంది కొండ దగ్గరికి గుడికి వెళ్ళడానికి. ఆ బ్రిడ్జ్ నుంచి అందరూ నడుచుకుంటూ వెళ్తున్నారనమాట. ఇటు నుంచి అటు దాటడానికి ఆ చిన్న బ్రిడ్జ్ నుంచి నడుచుకుంటూ వెళ్ళి ఆ కొండ ఎక్కుతున్నారు అమ్మవారి గుడికి వెళ్ళడానికి. మేమైతే మాత్రం ఇంకా అంత సాహసం చేయలేదు. నారు డైరెక్ట్గా ఆకలేస్తుందని చెప్పాలంటే పేచీలాగే స్టార్ట్ చేసింది అనమాట. వెంటనే వాళ్ళు అర్థమైంది, అమ్మో వీడికి ఆకలేసి వస్తుంది, ఏదో పెట్టాలి, లేకపోతే వీడి పేచీ ఎక్కువైపోతుందని చెప్పి స్నాక్స్ అన్ని డబ్బా నుంచి బయటకు తీసాం అనమాట. చెకోడీలు తీసుకోలేదు, అవే ఇక్కడ జంతికలు తింటుందనమాట. కొంచెం కడుపు నిండింది అనుకోండి, పేచి పెట్టదు ఇంకా అసలు. ఆకలేసి లేట్ అయిపోయింది కదా, అప్పటికే 2 అయిపోయింది. సరే కొంచెం కడుపు నింపేస్తే బాగుంటుంది కదా అని ముందైతే కడుపు నింపేసాం అనమాట. ఇదిగో బ్రిడ్జ్ అని చెప్పాను కదా, ఈ చిన్న బ్రిడ్జ్ మేంచి అందరూ నడుచుకుని వెళ్ళిపోతున్నారు అనమాట. అలా కొండ ఎక్కేస్తున్నారు మెట్లు.
మీకు ఎవరికైనా శివమణి సినిమా గుర్తుంటే కనుక ఆ సినిమా ఇక్కడే ఈ గంగవరం బీచ్లోనే తీశారు. అక్కడ బీచ్లో రాళ్ళ మీద నాగార్జున అసినది కలుస్తారు కదా, ఆ సీన్స్ అన్నీ కూడా ఇక్కడ తీసినవే అనమాట. కొండ వెనకాల ఉంటాయి ఆ రాళ్ళు. మేము ఇంకా ఆరుని ఎత్తుకుని నడవలేక ఇంకా అటు వెళ్ళలేదన్నమాట. ఇదండి మా పండగ లాగు. థ్యాంక్ యూ సో మచ్.